కక్కయ్య స్వాముల వారి సమాధి విగ్రహం స్వామి. అక్కడ కక్కయ్య స్వాముల వారి ధర్మపత్ని ముత్తమ్మ గారి సమాధి విగ్రహము. ఫస్ట్లో కక్కయ్య స్వామి వారిది ముత్తమ్మ గారిది కళ్యాణం అయిన తర్వాత అడవికి జీవనోపాధికై కట్టెల కోసం వెళ్ళి కట్టెలు కొట్టుకొని బ్రతికేవారు అన్నాడు కక్కయ్య ముత్తమ్మ. కట్టెల కోసం వెళ్తూ ఉంటే మార్గ మధ్యలో బ్రహ్మంగారు సిద్ధయ్యను ఒక చెట్టు కింద కూర్చోబెట్టుకొని, సిద్ధ, ప్రతి మానవుని దేహంలో 7 చక్రాల దగ్గర 7 మంది దేవతలు ఉన్నారని బోధిస్తూ ఉన్నాడు. అటుగా చెట్టు చాటు నుంచి విని ఈ 7 మంది దేవతలు నేను చూడాలి, ఎలా చూడాలి, ఎవరి దేహం చించితే ఎవరు ఊరుకుంటారు, ఇంటి దగ్గర నా భార్య ముత్తమ్మ అర్ధరాత్రి సమయమున నిద్రిస్తూ ఉంటుంది, భార్య దేహం చించి దేవతలను చూస్తా తిరిగి వాళ్ళే బ్రతికిస్తారని ఇంటి దగ్గర కక్కయ్య భార్య ముత్తమ్మ అర్ధరాత్రి సమయమున నిద్రిస్తుంటే భార్య దేహం చించుతాడు. దేవతలు ఎవరే కానీ అగుపించలే. ఒట్టి పచ్చి రక్తము, రేగులు, మలమూత్రములు తప్పక దేవతలే కనిపించలే. అదే కత్తి తీసుకొని బ్రహ్మంగారినే నరుకుతానని కత్తెత్తాడు. నీ మాయమాటలు విని నా బంగారు లాంటి ముత్తిని చంపుకుంటుని ఏరి దేవతలు కనిపించలే. నా బంగారు లాంటి ముత్తిని చంపుకున్నట్టే నిన్ను కూడా నరుకుతానని బ్రహ్మంగారి మీద కత్తెత్తితే, నైనా కక్కయ్య ఆగు, నువ్వు అర్ధరాత్రి సమయమున అజ్ఞానంతో చెట్టు చోట్న విని త్యాగంతో నీ భార్య ద్రేహించితే దేవతలు ఎలా కనిపిస్తారు కక్క? నీ భార్యను ఎక్కడ చంపినవో అక్కడికి పోదంరా, ఈ 7 మంది దేవతలను చూపిస్తానని పిలుచుకొని వచ్చి, అప్పుడు కక్కయ్య, సిద్ధయ్య, బ్రహ్మంగారు కక్క ఇంటి దగ్గరికి వచ్చి ముత్తమ్మ దేహంలో 7 మంది దేవతలను చూపిస్తారు. ఒకటోది మూలాధార చక్రనందు వినాయకుడు, రెండోది స్వాధిష్టాన చక్రనందు బ్రహ్మ, మూడవది మణిపూర్వ చక్రనందు విష్ణు, నాలుగవది అనహత చక్రనందు రుద్రుడు, ఐదవది విశుద్ధ చక్రనందు జీవుడు, ఆరోది ఆగ్నేయ చక్రనందు ఈశ్వరుడు, ఏడవది సహస్రార చక్రనందు గురుమూర్తి. ఈ 7 చక్రాల దగ్గర 7 మంది దేవతలు చూడు కక్కయ్య, నేను నీకు షట్చక్ర రహస్యం చెప్పిన కానీ చూపిలేదని కక్కయ్యకి, సిద్ధయ్యకి చూపెడతాడు బ్రహ్మంగారు. అప్పుడు బ్రహ్మంగారి దగ్గర ఉండే కపండలంలో నీళ్లు తీసుకొని ఆమె దేహంపై చల్లితే ఈ రక్తము మాంసం ఆమలేకైక్యమై ముత్తమ్మ బ్రతుకుతుంది. స్వామి, నా ఆత్మ చించినట్లే చేసినట్లే స్వామి, మమ్మల్ని చల్లంగా నిద్రవేట్టు చూడు, మాకు 2వ జన్మ అవసరం లేదని ఇద్దరు బ్రహ్మంగారికి పదాభివందనం అందుకుంటే, సూర్యుడు చంద్రులు ఉన్నంతకాలం మీ పేరు శిరస్థాయిగా వెలుగుదు కక్కాముత్తి, ముందు పూజలు మావి, వెనుక పూజలు నేనే వించుతాడు బ్రహ్మంగారు. అప్పుడు వాళ్ళు కూడా బ్రహ్మంగారి దగ్గర గురూపదేశం అందుకొని ప్రజలకు కలియుగం బ్రహ్మంగారు చెప్పినవి కూడా వాళ్ళు కూడా ప్రజలకు జ్ఞానోపదేశం బోధిస్తున్నారు కక్కయ్య ముత్యమ్మ. ఇది కక్కయ్య చరిత్ర స్వామి.